హలో అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్. చూసుకున్నట్లయితే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్డేట్ ఏమైందో మన వినాయకునికి ఫైనల్ ఫినిషింగ్ ఎట్లా అయిందో చూపిస్తా, మొత్తం అయితే చూపిస్తా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వినాయకుని ఫైనల్ ఫినిషింగ్ ఫేజ్ దగ్గర అయిపోయిందంట. మెయిన్ 3 ఫేజెస్ అయితే ఫైనల్ ఫినిషింగ్ అయిపోయింది. మన వినాయకుడి టోటల్ భాగం అయితే కంప్లీట్ అయింది. ఇంకా వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ లా గ్లోబ్ కి సంబంధించిన చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయితే అనమాట. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తా, నడని చూద్దాం. హలో అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని మొత్తం డీటెయిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసుకోండి 3 ఫేజెస్ కి సంబంధించిన వర్క్స్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మన వినాయకుడు అయితే ఎంతో అందంగా అయితే కనిపిస్తా ఉండు. మొత్తం దంతాలకు వెళ్ళి ఐబ్రోస్ కానివ్వండి, ఆ కళ్ళు కానివ్వండి, మొత్తం అయితే కంప్లీట్ అయింది అనమాట. మన వినాయకుడు చూసుకోండి, మన వినాయకుని ఆ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లేయర్ కోటింగ్ ఉంది కదా, అది కూడా డీటెయిలింగ్ కంప్లీట్ అయింది అనమాట. మన వినాయకుని చెవు కానివ్వండి, ఆ ఫేస్ ఈ ఫేస్ అన్ని కంప్లీట్ అయినాయి. మన వినాయకుని దంతాలు అనమాట. చూసుకోండి మెయిన్ ఫేస్ కంప్లీట్ కాగానే మన వినాయకుడు ఎంతో అందంగా అయితే కనిపిస్తా ఉండు. ఇక ముక్కుటు ఇక మన కిరీటం పార్ట్ కూడా చేస్తారు, అది కూడా ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేస్తారంట. ఇంకా చూసుకున్నట్లయితే ఆ సైడ్ కూడా ఒక ఫేస్ ఉంది, అది కూడా ఒకసారి చూపిస్తా ఫైనల్ ఫినిషింగ్ ఎట్లా అయిందో. చూసుకోండి, వావ్, మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు ఎంతో అందంగా అయితే కనిపిస్తాడు. మన వినాయకుడిని తొండం అన్నమాట, తొండం పార్ట్ కూడా అందంగా అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న చేతులకి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇంకా చూసుకోండి ఈ టైప్ అయితే ఉంది అన్నమాట. చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫేస్ అన్నమాట, ఈ టైప్ అయితే ఉంది. ఇక చూసిరు కదా గైస్, మనకైతే కింద ఈ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుంది. ఇక మన జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాం అయితే టోటల్లీ రెడీ అయితే అయిపోయారు. నిన్న అయితే కవర్ వేసిండే, ఎప్పుడైతే కవర్ తీసేసిరో చూసుకోండి. ఇక్కడైతే మన హయగ్రీవ స్వామి, లక్ష్మీమాత, ఇక మన మూషిక వాహనం అయితే అక్కడైతే ఉన్నారు. అది ప్లేస్ అదే అన్నమాట. ఇక ఫిక్స్ అట్లనే అక్కడే ఉంటారు మన మూషిక వాహనం. ఇక్కడ చూసుకోండి మనకైతే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. కింద బేస్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. చూసుకోండి ఇక మన వినాయకుని ఫేస్ కూడా కంప్లీట్ అయింది, అది కూడా చూపించిన కదా. మనకు లాస్ట్ ఒక్క వర్క్ అయితే మిగిలింది. మన వినాయకుడు 90% కంప్లీట్ అయితే అయిపోయిండు. లాస్ట్ ఒక వర్క్ అయితే మిగిలింది. అదేంటంటే మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తుంది ఐరన్ రాడ్స్ అయితే ఉన్నాయి కదా, అది అయితే మొత్తం ఫస్ట్ లేయర్ నుంచి కవర్ చేస్తారు. ఇంకా మనకు గ్లోబ్ కి సంబంధించిన వర్క్స్, ఇంకా మనం కండువా అన్నమాట, ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. చూసుకోండి ఇంకో 2 or 3 days లో అయితే మన వినాయకుడు మొత్తం అయితే రెడీ అయిపోతాడు. మనకు మట్టి వర్క్స్ అనేది టోటల్లీ కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఎట్లయితే కంప్లీట్ అవుతాయో ఫస్ట్ లేయర్ వైట్ పెయింటింగ్ వస్తుంది అనమాట. వైట్ పెయింటింగ్ ఎట్లయితే కొడతారో ఆ తర్వాత ఇక మన వినాయకుడు కంప్లీట్ అయిపోయినట్టే. ఇక ఇక్కడ చూసుకోండి నెక్స్ట్ మనకు వాసవి మాత దగ్గర అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మనకు జాలి అయితే కడుతురు అన్నమాట. ట్రీస్ ఉంటాయి కదా, దానికైతే జాలి కడుతుండు మన అన్న అయితే. చూసుకోండి జాలికి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇక మాత అయితే టోటల్లీ కంప్లీట్ అయింది. బ్యాక్గ్రౌండ్ లో జాలి ఉంటది కదా, జాలికి కానివ్వండి, ట్రీ కానివ్వండి, దాన్ని చిన్న చిన్న ఆకులు కానివ్వండి, అన్ని అయితే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. చూసుకోండి చిన్న వర్క్ అయితే ఉంది, ఇదైతే ఈరోజు నైట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మన వాసవి మాత మండపం అయితే టోటల్లీ కంప్లీట్ అయిపోయినట్టే. కొంచెం లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇస్తుర్రు, అది కూడా ఎట్లయితే కంప్లీట్ అవుతుందో మన వినాయకుడు మనకు లెఫ్ట్ సైడ్ ఇక రైట్ సైడ్ ఇంకా మన వినాయకుడు మెయిన్ అది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఎట్లయితే కంప్లీట్ అవుతుందో ఫస్ట్ లేయర్ కి సంబంధించిన మట్టి వర్క్స్ అనేది జరుగుతాయి. ఇక కొండలు బ్యాక్ సైడ్ కొండలు ఉంటాయి కదా, అదైతే కంప్లీట్ అయితే అయిపోయినాయి. చూసుకోండి ఫస్ట్ లేయర్ కి సంబంధించిన కొండలు ఇది కంప్లీట్ అయింది. మనకు బ్యాక్గ్రౌండ్ కూడా కంప్లీట్ అయింది. మనకు ఆ సైడ్ అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ అయింది. గ్లోబ్ కనిపిస్తుంది, అది అయితే గ్లోబ్. చూసుకోండి ఇదైతే గ్లోబ్ అన్నమాట. గ్లోబ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఫైనల్ ఫినిషింగ్ కాలేదు గ్లోబ్ కి, అది ఎట్లయితే అవుతుందో అప్పుడైతే మనకు టోటల్లీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మనకు ఈ సైడ్ చూసుకున్నట్లయితే మనకు గజ్జలమ్మ తల్లి దేవి లెఫ్ట్ సైడ్ గజ్జలమ్మ తల్లి ఉన్నారన్నమాట. చూసుకోండి గజ్జలమ్మ తల్లికి అయితే డీటెయిలింగ్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకు ఇంకో లేయర్ వస్తుంది, సాఫ్ట్ లేయర్ అయితే వస్తుంది. ఎందుకంటే పెయింటింగ్స్ ఉంటాయి కదా, చిన్న డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇదైతే కంప్లీట్ చేయాలి కదా, అందుకోసమే ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇస్తారు. మన గజ్జలమ్మ తల్లి దేవి దర్శనం అయితే చేసుకోండి. గజ్జలమ్మ దేవి గజ్జలమ్మ తల్లి చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. చూసుకోండి మొత్తం అయితే మనకు కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఇక మన వినాయకునికి అయితే మొత్తం షెడ్ వేసిర్రు, కవర్ వేసిర్రు. ముంగట ఫేస్ అయితే చూపించలేకపోతున్నా, మెయిన్ ఫేస్ అయితే చూపించిన కదా ప్రీవియస్ లా. ఇంకా వచ్చేసి ఇంకో 3 days అనుకుంటా, 3 days లో అయితే మన వినాయకుడు టోటలీ వైట్ పెయింటింగ్ స్టార్ట్ అవుతుంది. వైట్ పెయింటింగ్ ఎట్లయితే స్టార్ట్ అవుతుందో మన వినాయకుడు ఎంతో అందంగా అయితే కనిపిస్తాడు. లాస్ట్ ఇయర్ మీరు చూసి ఉంటారు, లాస్ట్ ఇయర్ మన వినాయకుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా వెలిసిండు.
రక్తముఖ మహాశక్తి గణపతిగా వెలిసిందన్నమాట. మీకు అందరికి గుర్తే ఉంటుంది. అప్పుడైతే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. 7 ఫేసెస్ అయితే ఉండే, ఈసారి అయితే మనకు 3 ఫేసెస్ అయితే ఉన్నాయి. 3 ఫేసెస్ ఎంతో పెద్దగా అయితే ఉందన్నమాట, ఎంతో లార్జ్ అయితే ఉంది. అందుకోసమే మన వినాయకుడు ఇంకా అందంగా అయితే కనిపిస్తుండు. ఈసారి ఆగమన్ కూడా నెక్స్ట్ లెవెల్ చేస్తారు అనుకుంటున్నా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది కూడా వీడియో వస్తుంది. ఆగమన్కి ఎవరైనా రావాలనుకుంటే వచ్చేసేయండి. మన వినాయకుడి దర్శనం ఫస్ట్ అయిపోతుంది అందరికీ. నేనైతే మొత్తం డీటెయిలింగ్ కవర్ చేస్తా. అగర్సే కుదిరితే డ్రోన్ షాట్ కూడా మీకోసం అవైలబుల్ చేస్తా. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఎవరైతే మన ఛానల్కి కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి.